ఇక వదిన మనం వెంటనే వెళ్దాం పద వదిన. వెంటనే పిల్లల్ని కాపాడాలి. మనం కూడా వెళ్దాం వివేక్. కానీ మిత్ర గారు వస్తున్నారు కదా! మిత్ర గారు వచ్చాక అందరం కలిసి వెళ్దాం. మళ్ళీ ఆయన కంగారు పడతారు అని లక్ష్మి అంటూ ఉంటే సరే అని వివేక్ అంటూ ఉంటారు. ఇక మరోవైపు ఏ పిల్లలు ఇలా డోర్ తీయకుండా ఇంకా ఎంతసేపు రూమ్‌లోనే ఉంటారు? ఆకలిగా లేదా? డోర్ తీయండి. మీకే చెప్పేది. డోర్ తీస్తారా లేదా? అని కోపంగా అరుస్తూ ఉంటే ఇక వెంటనే పిల్లలు మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే మిత్ర రాగానే పదండి వచ్చారా మనం వెంటనే పిల్లల్ని కాపాడాలి అనే విధంగా అంటూ వెంటనే జున్ను లక్కీ ఉన్న చోటికి అందరు కలిసి బయలుదేరుతూ ఉంటారు. ఏంటి పిల్లలు డోర్ తీయమంటే మీకు కదా చెప్తుంది, లేదంటే మేమే తలుపులను బద్దలు కొట్టుకొని లోపలికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. డోర్ తీయండి అని అంటూ ఉండగా అంతలో మిత్ర కారు వచ్చి ఆగుతుంది. ఎవరో వచ్చారా అని అంటూ చూడగానే ఇక మిత్ర లక్ష్మి అలా నడుచుకుంటూ రాగానే ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. ఇక వెంటనే మిత్రను అడ్డుకొని అలా కొడుతూ ఉంటారు. లక్కీ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. అమ్మ లక్ అమ్మ లక్కీ అమ్మ లక్కీ ఎక్కడ ఉన్నావమ్మా, డోర్ తీయమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే కూడా అదిగో అమ్మ నాన్న వచ్చినట్టున్నారు అన్నయ్య, మనం వెంటనే డోర్ తీయాలి, డోర్ త్వరగా తీయనయ్యా అని చెప్పగానే వెంటనే డోర్ తీయగానే లక్ష్మి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది. ఇక వెంటనే చాలా సంతోషంగా లక్ష్మి పిల్లలను చూస్తూ ఉండగా ఇక అప్పుడే రౌడీలు మాత్రం మిత్రను గట్టిగా పట్టుకుంటాడు. రే, పిల్లల్ని కాదురా మనం ముందు చంపాల్సింది, వీడిని చంపాకే పిల్లల్ని లేపేసేయాలి అనే విధంగా అంటూ వెంటనే కత్తిని పట్టుకొని రాగానే ఇక లక్ష్మి అలా పిల్లల్ని చూస్తూ ఉంటుంది. అంతలో లక్కీ చూసి నాన్న అని గట్టిగా అరవగానే వెంటనే మిత్ర మాత్రం ఆ సౌండ్ వినపడక ఇక రౌడీని కొడుతూనే ఉంటాడు. ఇక లక్ష్మి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మిత్రను కత్తితో పొడవబోతూ ఉండగా ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటుంది. వెంటనే మిత్ర వెనుతిరిగి చూస్తాడు. లక్ష్మి అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఇక మిత్ర కూడా కత్తిని గట్టిగా పట్టుకోగానే కత్తి క్రింద పడిపోతుంది. లక్ష్మి చేతికి రక్తాన్ని చూసి మిత్ర చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక మరోవైపు రౌడీలు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగానే చా ఇప్పుడే తెలిసింది, లక్ష్మి మిత్ర వచ్చి ప్లాన్ అంతా కూడా ఫెయిల్ చేశారు. ఇక అక్కడ లక్కీ దూరం అయిపోతే ఇక మిత్ర నీకు దగ్గరగా ఉంటాడని నేను అనుకున్నాను. ఆ లక్కీ ఆ లక్ష్మి అన్నిట్లలో కూడా ఎప్పుడు చూడు వస్తూనే ఉన్నారు మధ్యలో. ఒకరి తర్వాత ఒకరిని తప్పించాలనుకుంటే ఇలా జరిగిందేంటి? అయినా సరియో, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఏంటి? ఏం జరిగింది మనీషా? నువ్వు అలా పాముని ఇంట్లోకి పంపించావు. నేను పంపించిన మాట నిజమే, కానీ ఆ పాము మిత్రని కాటు వేయకుండా దేవి అని ఆంటీని కాటు వేసింది కాబట్టి సరిపోయింది. అదే మిత్రని కాటు వేస్తుంటే నా పరిస్థితి ఏం కావాలి? అంటే పాము గండం ఉందని ఆ అరవింద భయపడి మిత్రని ఇంట్లోనే ఉంచుతుందని అనుకున్నాను, కాటు వేస్తుందని నేను అనుకోలేదు అని సరియు అంటూ ఉంటుంది. అసలు అలా ఎలా కాటు వేసింది దేవయానిని అని మనసులో అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే మిత్ర ఫోటోని పెట్టి అలా ఊదుతూ ఉంటుంది. ఇక అప్పుడే అనుకోకుండా సరియు ఫోన్ క్రింద పడగానే ఇక అదే సమయానికి దేవయాని సరియుకు ఫోన్ చేయడాన్ని ఆ ఫోటో పాము చూస్తుంది. ఇక మిత్రని కాకుండా ఆ దేవయాని ఫోటోను చూడటంతో ఓహో, అప్పుడు నా ఫోన్ క్రింద పడటం వల్లే మిత్ర ఫోటోను చూడలేకపోయినట్టుంది ఆ పాము, దేవయానినే చూసినట్టుంది. సరేలే, ఈ విషయాన్ని నేను మనసులోనే పెట్టుకోవాలి. సరేలే మనీషా, ఇప్పుడు తను మాత్రం బాగానే ఉంది కదా? బాగానే ఉంది. ఆంటీకి చెప్పకుండా చేయకుండా నీ దగ్గరికి వచ్చాను. ఇంకెప్పుడైనా ప్లాన్స్ చేస్తే మాత్రం నాకు చెప్పు, అంతేకాని ఇలాంటివి మాత్రం చెయ్యకు. సరే మనీషా, నేను నీకోసమే చేశాను అని సరియు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు కూడా లక్కీ ఫోన్ చేయడం వల్లే మాకు ప్రమాదం తప్పింది. అంటే మిత్ర రక్తం పంచుకొని పుట్టిన పాప మాత్రమే మిత్రగారిని కాపాడుతుందని అత్తయ్య గారు చెప్తున్నారు. మరి లక్కీ ప్రతిసారి మిత్రగారిని కాపాడుతుంది. మరి మిత్రగారి కన్న కూతురేనా? పెంచుకున్న కూతురు కదా! అసలు నాకేం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, ఏం విషయం గురించి ఆలోచిస్తున్నావు? అదేం లేదండి అని అంటూ ఉండగా ఓరి దేవుడా, ఇన్ని కోట్ల మంది ఉండగా నన్నే పాము వచ్చి కాటు వేయాలా అని అంటూ అలా సుప్రభాతం మొదలు పెట్టగానే దేవయాని
మాటలన్నీ విని వెంటనే నర్స్ మాత్రం చెవులు మూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి కూడా నేను లోకువైపోయాను. దేవుడా! నన్నే ఎందుకు పాము కాటు వేసింది? ఇంతమందిలో ఎవరినో ఒకరిని చేయక నా దగ్గరికే వచ్చి పాము కాటు వేయాలా? అనే విధంగా అంటూ ఏడుస్తూ ఉండగా అంతలో "హ్మ్. మీరు ఎవరితోనైనా హ్మ్. బాగుంటే ఎవరో ఒకరు చూడ్డానికి వస్తారు. అంటే ఇప్పుడొస్తారా మీరు? మాకు విషయం తెలియగానే వచ్చేసాము. నేను బ్రతికానో చచ్చానో చూడ్డానికి వచ్చావా? అలా ఎందుకంటున్నావు అని అంటూ ఉంటే, అయినా ఇకనైనా మీ కోపం పంతాన్ని మానేసుకుంటే బాగుంటుంది. పాడెత్తడానికైనా ఉంటారు. అంటే ఏంటే నేను చచ్చిపోవాలని అంటున్నావా? నీ కోపం తగ్గించుకోవాలని చెప్తున్నాను. ఏంట్రా ఇదేం మాట్లాడుతుందో నీకు దీనికైనా అర్థమవుతుందా? దీన్ని చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. దీన్ని నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు? అంతలో చెక్ చేస్తూ ఉంటే, మీరు కాస్త కామ్‌గా ఉండండి. ఇదిగోండి చూడండి. నన్ను పాము కాటు వేసింది. పాముకు విరుగుడు ఎలా డాక్టర్ అని వివేక్ అనగానే, ఏముంది విషానికి విషమే కదా విరుగుడు అని చెప్పగానే, విషము ఎక్కించాల్సిన అవసరం లేదు. మా అత్తయ్య కడుపులో చాలా బానే విషం ఉంటుంది. ఏంటే ఏమనుకుంటున్నావే? నా కడుపులో విషం ఉంటుందా? నీ సంగతి ఇలా కాదే. నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అని అనగానే అక్కడే ఉన్న యాపిల్‌ని తీసి నోట్లో పెట్టగానే ఇక కోపంగా చూస్తూ ఉండిపోతుంది. పద జాను అని అంటూ అక్కడి నుండి తీసుకెళ్తూ ఉండగా ఇక అందరూ ఇంట్లోకి వస్తారు. మిత్ర నీకేం కాలేదు కదా అని అంటూ ఉండగా నాకేం కాలేదమ్మా నేను బానే ఉన్నాను. లక్ష్మి నీ చెయ్యికి ఏమైంది? అప్పుడు వెంటనే మిత్ర జరిగిందంతా కూడా చెప్పగానే ప్రమాదం తప్పిపోయింది. అందుకే మిత్ర నిన్నక్కడికి వెళ్ళొద్దని చెప్పాను. లేదంటే ఆ ప్రమాదం నీకు జరిగుండేది కదా! అత్తయ్య గారు ఇక మీరు కంగారు పడకండి. ఎందుకంటే మిత్రగారి ఆపద తొలగిపోయింది. ఆపదలు ఎలా తొలగిపోతాయి? మిత్ర రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ వల్లే కదా సాధ్యమవుతుంది. కానీ పెంచుకున్న కూతురు వల్లే సాధ్యమవుతుంది. ప్రతిసారి ఇప్పటికి 4 సార్లు మిత్రగారిని కాపాడింది లక్కీయే అత్తయ్య. ఏం చెప్తున్నావు లక్ష్మి? అవునత్తయ్య ఆ రోజు లక్కీ ఫోన్ చేయటం వల్లే ప్రమాదం తప్పిపోయింది. లేదంటే సివియర్‌గా ఉండేది. వావ్! సూపర్ లక్ష్మి. బాగా చెప్తున్నావు. ఏంటి కట్టుకథ అల్లుతున్నావా? కట్టుకథ అల్లాల్సిన అవసరం లేదు. ఇక ఈ రోజు కూడా లక్కీ అరవటం వల్లే మిత్రగారిని పొడవటం నేను చూశాను. వెళ్ళి ఆపాను. లేదంటే ఇప్పుడు మిత్రగారి పరిస్థితి ఏమయ్యుండేది అని అంటూ